నైన్టీస్ లెజెండరీ సింగర్ బాలు గారు అండి. సో యాక్చువల్లీ అందరితో ఈ మ్యూజిక్ మేమందరం కూడా ఆయన పాటలు ఆయన వాయిస్ వింటూ పెరిగిన వాళ్ళమే. సో మీరు కూడా అంతే ఇండియన్ అయి ఉంటే బాలు గారి వాయిస్ వింటూనే పెరిగాం అందరము. సో ట్రిబ్యూట్గా లైక్ యూ వాంట్ టు ప్రజెంట్ ఫ్యూ ఆఫ్ హిస్ సాంగ్స్. మీ ఎక్స్పీరియన్స్ బాలు గారితో. సో నేను పాడుతా తీగ ఫైనలిస్ట్ని. సో 2011 అప్పటి నుంచి బాలు గారితో ఆ జర్నీ ఇట్ వాస్ వెరీ మెమరబుల్. అండ్ ఆయన ఆయన వెళ్ళిపోయే ముందు జస్ట్ 2 months ముందే ఐ sang my first song with him on Swarabhishekam. Didn't expect that he would go that early, but yeah, that's my experience with Balu garu. He's amazing. He's like a teddy bear to me. Yes. సో యా, నేను కూడా పాడుతా తీగ పాడాలని ఉంది. వాటిని పాడినప్పుడు బాలు గారితో ఎంత క్లోజ్గా చూడటం, అంటే ఆయన కూడా నిజంగా ఒక మనలాగానే ఉంటారా అంత ఫీలింగ్ వచ్చింది నాకు. ఈవెన్ స్వరాభిషేకం ఎపిసోడ్స్లో కూడా ఆయనతో ఒక 2-3 days కలిసి ట్రావెల్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. నా సోషల్ మీడియాలో కూడా విత్ గాడ్ అని ఉంటుంది సార్తో దిగిన ఫోటో. సో అంత లవ్ అంటే. సో యా, యాజ్ సార్ సెడ్, అండ్ మన లైఫ్లో దినదిన ఎవ్రీడే లైఫ్లో హీస్ పార్ట్ ఆబ్వియస్లీ. సో నా విషయానికి వచ్చేస్తే నాకు చాలా ఇష్టమైన సింగర్స్లో ఒకళ్ళు ఫస్ట్ ఉండే ఆయన బాలు గారు. సో పర్సనల్గా నాకు కనెక్ట్ లేదు, బట్ మా నాన్నగారు ఆయన దగ్గర వర్క్ చేయడం వల్ల ఒక 2-3 సార్లు కలిసే ఆపర్చునిటీ దొరికింది. బట్ ఐ రియలీ మిస్ హిమ్. అంటే ఆయన ముందు పాడలేదే అని ఎప్పుడు బాధపడుతుంటాను. బట్ ఎక్కడున్నా కూడా నన్ను చూసి బ్లెస్ చేస్తుంటారని కోరుకుంటున్నాను అని ఆశిస్తున్నాను. బ్లెస్ చేస్తూనే ఉంటాను మా అందరినీ కూడా. తప్పుకున్నదా భూమికి ఆకర్షణ
ఎప్పుడు పగవాడు వీణ వయసు నూరేళ్లకు కుర్రాడు పాటగాడు అందమైన వేటగాడు అందులేవి లేని వాడు ఆవేశం ఉన్నవాడు